అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను ఆగరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానం నేర్పించిన సుజాత మేడం కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ధ్యానంలోకి ఎలా రావడం జరిగిందంటే, రోగాలతో అయితే నేను రాలేదు. నాకైతే పిల్లలు కావాలని మాతృత్వం కోసం నేను ధ్యానంలో అడుగు పెట్టాను. ఎలాగైతే నాకు ధ్యానం పరిచయం అయింది, మా మమ్మీ వాళ్ళ ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. అయితే నేను ఆ ధ్యానం ఎలా ఉంటుందని మా మమ్మీ చెప్పింది, బట్ నేనైతే పట్టించుకోలేదు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం లాజికల్ గా ఆలోచిస్తాం. ధ్యానం చేసి తగ్గుతుందా, కన్సీవ్ అవుతారా, అలానా అని క్వశ్చన్ అనేది మళ్ళీ ఉంటుంది. బట్ ధ్యానం చేస్తేనే మనకు జ్ఞానం అనేది తెలుస్తుంది. సో నేను ఏం చేసినానంటే, ధ్యానం ఫస్ట్ 10 minutes నుంచి స్టార్ట్ చేసినాను. అట్లా చేసిన తర్వాత 41 days వరకు నాకు బాగుంది ధ్యానం అనేది. అంటే ఏమి వితౌట్ మ్యూజిక్ ఏది లేకుండా నేను సైలెంట్ గా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. బట్ ఒక రోజు నా బర్త్డే కారణంగా మా అమ్మ వాళ్ళని అడిగాను, ఇంట్లో ధ్యానం పెట్టించానమ్మా అని అడిగాను. సో వాళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టించడంతో వాళ్ళకు అక్కడ కొద్ది ఖర్చు అయింది. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను ఆగరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానం నేర్పించిన సుజాత మేడం కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ధ్యానంలోకి ఎలా రావడం జరిగిందంటే, రోగాలతో అయితే నేను రాలేదు. నాకైతే పిల్లలు కావాలని మాతృత్వం కోసం నేను ధ్యానంలో అడుగు పెట్టాను. ఎలాగైతే నాకు ధ్యానం పరిచయం అయింది, మా మమ్మీ వాళ్ళ ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. అయితే నేను ఆ ధ్యానం ఎలా ఉంటుందని మా మమ్మీ చెప్పింది, బట్ నేనైతే పట్టించుకోలేదు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం లాజికల్ గా ఆలోచిస్తాం. ధ్యానం చేసి తగ్గుతుందా, కన్సీవ్ అవుతారా, అలానా అని క్వశ్చన్ అనేది మళ్ళీ ఉంటుంది. బట్ ధ్యానం చేస్తేనే మనకు జ్ఞానం అనేది తెలుస్తుంది. సో నేను ఏం చేసినానంటే, ధ్యానం ఫస్ట్ 10 minutes నుంచి స్టార్ట్ చేసినాను. అట్లా చేసిన తర్వాత 41 days వరకు నాకు బాగుంది ధ్యానం అనేది. అంటే ఏమి వితౌట్ మ్యూజిక్ ఏది లేకుండా నేను సైలెంట్ గా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. బట్ ఒక రోజు నా బర్త్డే కారణంగా మా అమ్మ వాళ్ళని అడిగాను, ఇంట్లో ధ్యానం పెట్టించానమ్మా అని అడిగాను. సో వాళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టించడంతో వాళ్ళకు అక్కడ కొద్ది ఖర్చు అయింది.